హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది సాంబార్ రెసిపీ అండి. ఈజీగా ఫస్ట్ టైం యూజర్స్ లేకపోతే బ్యాచిలర్స్ అందరూ చేసుకునే వీలుగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇలా క్యాప్షన్స్ రూపంలో ఇచ్చానండి. లేదు మాకు క్లియర్గా విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ లెంగ్త్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేంటంటే మన డే టు డే లైఫ్లో చాలా తొందరగా చేసుకోవాలి, 15-minute వీడియో చూసే అంత టైం లేదు అనుకున్న వాళ్ళకి ఈ షార్ట్ చాలా యూస్ అవుతుందండి. ఎవ్రీథింగ్ ఒక క్యాప్షన్స్ రూపంలో స్టెప్ బై స్టెప్ వన్ ఆఫ్టర్ అదర్ ఏం చేయాలనేది క్లియర్గా ఇచ్చాను. ఇది ఇంగ్లీష్ క్యాప్షన్స్ మూలాన అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా నీట్గా క్లియర్గా అర్థమవుతుందండి. సో సాంబార్ అనేది చాలా మినిమం రెసిపీ కదండి, ప్రతి ఒక్కరికి చేసుకోవాలని అనిపిస్తుంది. అండ్ మీకు చూస్తే చాలా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సాంబార్ అవైలబుల్ ఉంటాయి. సో ఒకటి హ్యాండీగా ఉంటే మనకి ఎలాంటి వాళ్ళకైనా ఎప్పుడైనా అలా చేసుకోవటానికి వీలవుతుందని కుకింగ్ రెసిపీస్ అన్నీ ఇలా ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెడదామని ఆలోచిస్తున్నాను. ఇలా ఉంటే మనకి హ్యాండీగా ఉంటాయి. సో క్యాప్షన్స్ ప్రాసెస్ ఉంటే వన్ ఆఫ్టర్ అదర్ చూసుకొని దేని తర్వాత ఏది అనుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్న ఆలోచనతో ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటివి మీకు నచ్చుతాయని అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా నేను కొద్దిగా ఆలోచించి ఏవేవి యూస్ఫుల్ అనే విధంగా చేయటానికి ట్రై చేస్తాను. ఇందులోనే నేను ఫుల్ లెంగ్త్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఏమైనా నాకు ఫీడ్బ్యాక్ ఉండి ఇలాంటి వీడియోస్ కావాలి, లేకపోతే నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లారిటీ కావాలి, లేకపోతే క్వాంటిటీస్ చెప్పండి, ఎనీథింగ్, ఎనీ రకమైన ఎనీ ఫీడ్బ్యాక్ ఐఎమ్ రెడీ టు టేక్ అండి. ప్లీజ్ లీవ్ ఏ మెసేజ్. అండ్ ఇలాంటి సాంబార్ రెసిపీస్ ఇవన్నీ చాలామందికి యూస్ అవుతాయి కదా. సో మీకు తోచిన వాళ్ళందరికీ లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.